22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించను. యాజకులు తమ తమ సేవాధర్మములను నిలుచుచు ఉండగను. లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతమును పాడుచు వాయిద్యమును వాయించుచు నిలుచుచు ఉండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచూ ఉండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. హల్లెలూయా. నగర కీర్తన గ్రంథము 100వ అధ్యాయం చదువుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. స్తోత్రం. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయు సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముల నుండిను. అక్కడ దేవుడి మాట దీవించును గాక. నేర్కొచ్చే అందరూ ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దగ్గరగా తెలిసి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజును యాజకులు దేవుని దేవుని సన్నిధికి దిగొచ్చినట్టు అందరూ స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవగు దేవా, మీకు స్తోత్రం. నీవు జరిగించినటువంటి ఏర్పాటు అందరి కొరకు వందనాలు. ఇంతసేపు నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచావు. నీ బిడ్డలందరినీ సమకూర్చావు. కృతజ్ఞతాస్తుతులు. తెనాలి ప్రాంతంలో నీవు సమకూర్చిన ఈ మందిరం కొరకు వందనాలు. నిలబెట్టిన దైవ సేవని కొరకు వందనాలు. కుటుంబం కొరకు స్తోత్రాలు. ఆత్మీయ బిడ్డల పరిచారకులు, విశ్వాసుల కొరకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరూ కలిసి ఆరాధించడానికి నీవు సిద్ధపరిచినటువంటి మందిర ప్రాంగణాన్ని బట్టి నీవు నీ బిడ్డలు నీవు చేరి ఆరాధించడానికి, నీ వాక్యాగ్ని చేత కాల్చబడి నీ పోలికలో రూపుదిద్దుకోవడానికి, సంపూర్ణ సిద్ధి పొందిన వారై నీ రాకడకు ఆయత్తపడడానికి నువ్వు సిద్ధపరిచిన ప్రాంగణం ఈ మందిరం. దేవా, ఆశీర్వదించు. ఈ మందిర ప్రాంగణం నీ మహిమతో నింపండి. రోగులైన వారి ఇందులోకి ప్రవేశించినప్పుడు స్వస్థత పొందుదురు గాక. దయ్యముల చేత పీడించబడుతున్న వారు ఇందులో ప్రవేశించినప్పుడు యేసు నామములో వారికి విముక్తి, విడుదల కలుగును గాక. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ కలతలతో, కష్టాలతో, కన్నీళ్లతో, నష్టాలతో ఉన్నవాడు ఈ మందిరంలో అడుగుపెట్టినప్పుడు గొప్ప విడుదల యేసు నామములో వారికి కలుగును గాక. రక్షణ లేని వారు అడుగుపెట్టినప్పుడు వారికి యేసు నామములో రక్షణ కలుగునుగా. బిడ్డని జ్ఞాపకం చేసుకో. దైవజనుని ప్రత్యేకంగా అభిషేకించు. దైవజనురాన్ని అభిషేకించు. వారి నోట నుండి జీవవాకు బయలువెడలి ఆత్మను రక్షించును గాక. ఇది నానాటికి బలాభివృద్ధి చెందును గాక. పట్టచాలనంత విశాలమైన దీవెన కుమ్మరించబడును గాక. తెనాలి పట్టణానికి, అంగలగూరు గ్రామానికి, ఇక్కడున్న చావవారి పాలెం, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి దీవెనకరమైన పరిచర్యగా తండ్రి సన్నిధి పరిచర్యను ఆశీర్వదించి నీవే విస్తరింప చేయాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో ఈ మందిరము ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు, వాక్యదానం కొరకు, పరిశుద్ధుల మీ నామము కొరకు ఈ కాలము ఈ మందిరంలో ప్రతిష్ఠించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో ఈ పరిచర్య కొరకు తండ్రి సన్నిధిగా ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన
స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి పరిశుద్ధాత్మతో పరవశించి స్తుతించి నే పాడెదను పరిశుద్ధాత్మతో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను విశ్వాసముతో విజయాలను విశ్వాసముతో విజయాలను నిత్యము నే పొందెదా నీలోనే నిలిచెదా నిత్యము నే పొందెదా నీలోనే నిలిచెదా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే నా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన